నిర్మల్ జిల్లా భైంసాలో కాంగ్రెస్ పార్టీ బ్యానర్ ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమ నాయకునికి టికెట్ ఇవ్వలేదని కార్యకర్తలు ఆగ్రహించారు. నియోజకవర్గంలో గత సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు కృషి చేసిన విజయ్ కుమార్ కు టికెట్ ఇవ్వకపోవడంతో మండిపడ్డారు. నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు, నన్ను అమెరికా నుంచి ఎందుకు రప్పించినాం, నా టైం అంతా ఎందుకు పాడు చేసినాం. ఇప్పుడు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, మీరు అమెరికా రండి, ఎన్ఆర్ఐలంతా మీకు చెప్పుతో కొట్టకపోతే నా పేరు వేరే చెప్తావునా, ఇంతమందిని మోసం చేస్తావా, నీకు కేవలం డబ్బు దాహం ఉంది. ఈ 7 అన్నదమ్ములు కలిసి అంత డబ్బులు వసూలు చేస్తున్నారు. మీరు పురాణం బయట పెడతాను, నేను అడ్వకేట్నే, నేను మీరు అమెరికాలో ఎన్ని దందాలు చేసినాడు అన్ని బయట పెడతాను, మీ భాగవతం బయట పెడతాను. ఎంతమంది ఈడీ మీ ఇంటికి రావాలి, అసలు ఈడీ అక్కడిక్కడి కాదు, నీ దగ్గరికి వస్తే నీ పైసలన్నీ తెలుస్తాయి. ఇంకా చెప్తున్నా, నీకు అతి త్వరలో నీకు నారాయణ పటేల్ ఎక్కడెక్కడ పైసలు ఇచ్చిండో కూడా అది కూడా ముందర పెడతా, మీడియా ముందు పెడతా. నువ్వు డబ్బులకు అమ్ముకున్నా, నువ్వు ఇలా పార్టీని నువ్వు అసలు ఏం చేస్తున్నావు అంటే పాడియాలనుకుంటున్నావు. పార్టీ గెలిచే సీట్లు లేవు, ఎక్కడ ఇచ్చినా నువ్వు ఇచ్చిన నీ ఈక్వేషన్స్ అన్ని నేను ప్రతి లెక్కతో చెప్తాను. నీకంటే ముందు నుంచి రాజకీయంలో ఉన్నా, నాకు అన్ని తెలుసు. నువ్వేమనుకుంటావు, నేను ఎన్ఆర్ఐ అనుకుంటావు. ఎన్ఆర్ఐ కాదు, నేను గ్రామ స్థాయి నుంచి వచ్చినా, సర్పంచ్ లెవెల్ నుంచి వచ్చినా. ఇవాళ నన్ను అవమానపరిస్తే మా ముదోల్ తాలూకా ప్రజలు ఏమంటున్నారు, ఏడుస్తా ఉన్నారు. వాళ్ళంతా శాపనార్థాలు పెడుతున్నారు నిన్ను. నీకు ఆ శాపాలు తలగకుండా పోదు. నాదే కాదు, నాతో పాటు తిరిగిన కార్యకర్తలు కూడా నిస్సహాయంగా పనిచేసారు. అయితే ఇవాళ ఏం చేస్తున్నా అంటే, నా కార్యకర్తలు కోపోద్రిక్తులై నీ మొత్తం జెండాలను తగలబెట్టి చెప్పుతో కొట్టిరు నీ దానికి. ఎందుకంటే నువ్వు అమ్ముడు పోయిన వ్యక్తివి. నువ్వు రేపు పొద్దున తెలంగాణను ఎట్లా పాలిస్తావు అనుకుంటావు. నువ్వు అందరినీ ఎవరినన్నా ఏమన్నా తొక్కి అన్నా కానీ నువ్వు అధికారం రావాలా, నీకు పైసలు రావాలి. అలాంటి నీ వ్యక్తిత్వాన్ని నేను ఖండిస్తా ఉన్నా.